మనము ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసినామండి. ఆనియన్స్ వేసిన తర్వాత పసుపు వేసినాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు నేను చేస్తున్నది గోంగూర రొయ్యలు. ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలండి. ఆనియన్స్ ఎక్కువ వేయాలి, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి పేస్ట్ అండి. పండు మిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ కలర్లో కనబడుతుంది మనకి పచ్చిమిర్చి పేస్టు. గోంగూర రొయ్యలు మంచిగా టేస్ట్ రావాలంటే ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా దీంట్లో వేస్తేనే చాలా టేస్టీగా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరని కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. గోంగూర మంచిగా మెత్తగైంది. మన స్నాక్స్ గోంగూర మిక్సీ పట్టాలి. ఇప్పుడు మనం దీనిలో గోంగూర కలపాలి. రొయ్యలని పసుపు ఉప్పు కారం మంచిగా కలపాలి. ఎందుకు కలుపుతున్నానంటే ఈ ముక్కకు రొయ్యలకు ఉప్పు కారం పడితే సప్పగా అంటే మనకు టేస్ట్లెస్ అనేది ఉండకుండా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది అన్నమాట. రొయ్యలను దీంట్లో వేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను గోంగూర కూడా ఎందుకు అంతసేపు సన్న మంటతో మగ్గించినంటే గోంగూర స్మెల్ కూడా ఉండదన్నమాట. కొందరికి ఆ స్మెల్ కూడా ఆకు స్మెల్ లాగా అనిపించదు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇట్లా చేస్తే మంచిగా కలుపుకోవాలండి. ఏమి మాడు పట్టకుండా దగ్గరికి బాగా కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుంటే అప్పుడు కరెక్ట్గా కొంచెం సన్నగా మంటతో ఉడికే వరకు కరెక్ట్గా సరిపోతుంది మనకు. ఇప్పుడు కారం నీళ్ళు ఉంటుంది చూడు, మనం కలుపుకుని ఆ గిన్నెల నుంచి వాటర్ కొంచెం వేసి తొలిపేస్తే అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా చాలా ట్రై చేయండి. ఎంత ఎమ్మిగా ఉంటుందంటే అసలు చెప్పకూడదండి, అంత బాగుంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ డన్. గోంగూర రొయ్యలు అయిపోయింది. ఇంకా మనమంతా పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం. చాలా రుచిగా ఉంటుందండి ఇది. గోంగూర రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి. చపాతీలకైనా సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, బాగుంటుంది. అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. అయిపోయింది, డన్. ఓకే.